పోలీస్ కథను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే దీంట్లో ఉన్న మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటది? మంచి కథ సార్. అంటే ఆబ్వియస్లీ నాకు మైండ్లో ఉంది. బికాస్ అమ్ము, జిగర్దంద, తర్వాత ఇన్స్పెక్టర్ రిషి, ఇవి 3 తర్వాత 11 వస్తుందని నాకు తెలుసు సార్. కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు. ఓకే, డ్రెస్ ఒకటే సేమ్, మనిషి సేమ్, కానీ మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది, క్యారెక్టరేషన్ వేరే ఉంది. సో నాకు అదొక ఛాలెంజ్. ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ 3 ఫిల్మ్స్ పోలీస్గా చేసి ఇంకో పోలీస్గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ 3 ఫిల్మ్స్. ఐ థింక్ లోకేష్ హ్యాస్ ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. లుక్ మాత్రంగా మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది, విత్ కాకి అండ్ ఆల్. ఏమో సార్ తెలీదు, ఫిట్గా ఉన్నా అని చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్. బట్ యా, కథలు బాగుంటున్నాయి సార్. నాకు వచ్చిన లైక్ 5 కథలు వస్తున్నాయి సార్. 5 కథలో 2 కథ పోలీస్ కథ వస్తే అందులో ఒక కథ కంపల్సరీ బాగుంటుంది. సో వదులుకోలేని పరిస్థితి. అండ్ ఐ డోంట్ మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ షూర్, ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ సెడ్ ఓకే అండ్ ఫినిష్డ్ ఇట్ సార్. అయితే ఈ సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ కూడా మీరేనా? అవునండి. ప్రతి ఒక్కళ్ళు రాగానే ఫస్ట్ ఇమీడియట్ గా నవీన్ చంద్రవాళ్ళ సినిమా చేస్తాను. ద ఐడియా వాజ్ చాలా యూనిక్, డిఫరెంట్ గా ఉంది. వెన్ లోకేష్ అండ్ అక్బర్ గారు కలిసినప్పుడు, సో వాంట్ టు డూ అ తెలుగు తమిళ్ అన్నారు. సో మోస్ట్లీ తెలుగు తమిళ్ అంటే తమిళ్లో షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బైలింగ్వల్ అంటారు కొందరు వైట్ షార్ట్స్, మిడ్ షార్ట్స్ కాకుండా వైట్ షార్ట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు, దాన్ని బైలింగ్వల్ అనేస్తారు. బట్ లోకేష్ అండ్ అక్బర్ సార్ వాళ్ళు దే వర్ వెరీ క్లియర్. సో తమిళ్ తెలుగు 2 ఒరిజినల్స్, దిస్ ఈస్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్, తమిళ్లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్. సో 2 సినిమాలు చేసాం. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 51 days వి షాట్ 2 ఫిల్మ్స్ అండి. పైగా అదృష్టం ఏంటంటే అండి, యూజువలీ మాకు ఎలా అవుతుందంటే యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్, క్యారెక్టర్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే 8 months ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది ట్రాన్స్లేషన్ లా, డబ్బింగ్ లా కాకుండా ఒరిజినాలిటీ ఉండేటట్టు 8 months వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి వన్స్ వీ వెంట్ ఆన్ సెట్ వీ ఫినిష్డ్ ఇన్ 51 days అండి. అయితే యాక్చువల్లీ ఇందాక మీరు మహారాజాని కోట్ చేస్తూ మాట్లాడారు. దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉన్నా కూడా ఎప్పుడైతే ఒక మెయిన్ లీడ్ పర్సెప్షన్ అనేది మారిందో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇది చూస్తే కనుక మొత్తం టోటల్ గా కాకి ఇదే కనపడుతుంది తప్ప వేరే హ్యూమన్ ఎలిమెంట్స్ ఏమి టచ్ చేసినట్టు కనిపించట్లేదు. ఎలా ఉండబోతుంది స్టోరీ? చాలా ఉంది సార్. టైటిల్ 11 సార్, 11 ఇన్వెస్టిగేషన్ సార్. 11 ఇన్వెస్టిగేషన్స్, ప్రతి మనిషి మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సార్. సో చాలా హ్యూమన్లీగా ఉంటుంది. అండ్ భయం, నాకు తెలిసి ఒక చిన్న భయం ఉంటుంది, చెప్పేసాను సారీ, చిన్న భయం ఉంటుంది. బట్ చూడండి సార్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, గుడ్ స్క్రిప్ట్. నవీన్ గారు, హలో సార్ చెప్పండి సార్. లేడీస్ ఫస్ట్. Hi, Abhilasha from Gulte. Hi, This Abhilasha. question is open to everybody. Usual ga bilingual cheste supporting actors Tamil lo Tamil specific actors, Telugu lo Telugu specific actors, different actors vaadtaru scenes lo. So to have common supporting actors and to have a common cast in both Tamil and Telugu is a very interesting and different decision. So A, why did you choose to do that, director and producers, and B, how did it benefit the film creatively? I think Lokesh will. యాక్చువల్ మీరు చెప్పింది అది. సో యూజువల్ కామన్ గా ఆడిషన్ చేస్తారు. సో తమిళకు సెపరేట్ కాస్టింగ్, తెలుగు సెపరేట్ కాస్టింగ్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్, నేను అది చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక కొత్త ఫీలింగ్ రావట్లేదు అని నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది లోపల. సో దానికే డిసైడ్ చేసింది అంటే కామన్ గా వద్దు, ఐ మీన్ సెపరేట్ గా వద్దు, కామన్ గా యాక్టర్స్ పెడతామని. బట్ నాకు తెలుసు ఇట్ వాస్ వెరీ ఛాలెంజ్ బికాస్ రవి వర్మ సార్, కిరెడ్డి సార్ అందరికీ తమిళ్ డైలాగ్ చెప్పి మాట్లాడాలి కదా, అది నాకు తెలిసి చాలా టైం పడుతుంది. అది సో సేమ్ లైక్ దట్ తమిళ ఉండే వాళ్ళకు తెలుగు డైలాగ్స్ మాట్లాడేది చాలా టైం పడుతుంది. బట్ స్టిల్ వై ఐ చూస్ దట్ ఈస్ ఇట్ the film should look different, so that is my basic idea. So that's why I choose to keep the common actors for both Tamil and Telugu. Mainly name Lokesh, when we thought we want to make Telugu Tamil and producer cheppin tarvata, see casting Tamil actors separate, Telugu actors separate, it's a big task and though we are pre-production chesina production cost aina pratidi ekku aipotundi. At the same time Shashank is already known
with 1-2 films in Tamil. People know him, and since the OTT has come, they saw him in DJ Tillu as dead, but still they remember him. And like Ravi Verma has done a lot of like some Tamil films as well as dub chesina films. అది కాకుండా మాకేంటంటే ద ఫేసెస్ వాట్ వీ ఫెల్ట్ ఈస్ ఇట్ షుడ్ కనెక్ట్ బోత్ ఫర్ తమిళ ఆడియన్స్. వీళ్ళు చాలా కొత్తగా ఉంటారు, చాలా ఫ్రెష్ గా ఉంటుంది వీళ్ళ క్యారెక్టర్స్. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సో వి ప్లాన్ సంథింగ్ వేర్ అందరూ ఆడియన్స్ కి క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా యాక్టర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. యాక్టర్ చూడగానే యాక్టర్ ఏదో చేయబోతాడు, లేకపోతే దిస్ యాక్టర్ విల్ బ్రింగ్ సంథింగ్, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ క్యారెక్టర్స్ ని డిజైన్ చేసిన విధానం వల్ల వి థాట్ ఆఫ్ కాస్టింగ్ దిస్ వే, అండ్ ఇట్ రియలీ హెల్ప్ అవర్ ఫిలిం. బికాస్ అవుట్ చూసాం, డబ్బింగ్ చేసాం, ఫినిష్ ఫిలిం కూడా చూసాం. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్, అండ్ మెయిన్లీ ఆర్ ప్రొడ్యూసర్ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. సో ఇట్ వర్క్ ఫర్ అస్ ఇన్ దాట్ వే. థ్యాంక్ యూ. నవీన్ గారు, అంటే 11 అని పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఎందుకని 10 అవ్వకూడదు, 12 అవ్వకూడదు? 11 అనేది ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ నడుస్తుంది ఏపీలో. దాని చెప్పలేదు సార్, ఎవరైనా ఆన్సర్ చేస్తారా? అది ట్రెండ్ ఇప్పుడు ఏమైందో, పేరు ఎప్పుడో పెట్టాం కదా. నవీన్ గారు చేస్తేనే రీచ్ ఎక్కువ ఉంటుంది. లేదు సార్, అది ట్రెండ్ ఇప్పుడు అయింది అనుకుంటా సార్. మీ పేరు ఆల్రెడీ ముందే పెట్టేసాను. ముందే ఊహించారా? ముందు లేదు సార్, బట్ ఇది 11 మెంబర్స్ మీద జరిగే ఒక ఇన్వెస్టిగేషన్ సార్. అండ్ ప్రతి ఇన్వెస్టిగేషన్ చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంటారో, ఆ ప్రతి క్యారెక్టర్స్ ఆ స్క్రీన్ స్పేస్ మొత్తం వాళ్ళు తీసుకుంటారండి. సో ఇట్స్ అ వెరీ ఇంట్రిగేటింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని ఫీల్ అవుతున్నారు. అంటే మీకే ఒక కంపారిజన్ వస్తుంది, ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేయటం వల్ల మీకే టఫ్ జాబ్. ఒక కొత్త పోలీస్ పాత్రలో మెప్పించాలంటే మీకే కంపారిజన్ వస్తుంది కదా, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా మీకు? ముందు తీసుకునేవాడిని సార్ ప్రెజర్, బట్ రాజరేంద్ర గారు ఏముంది, ఎన్ని హీరోలు చాలా మంది బ్యాక్ టు బ్యాక్ పోలీస్ ఫిల్మ్ చేస్తూనే ఉన్నారు, కాప్ ఫిల్మ్స్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు ఒక్కళ్ళు ఉండేవాళ్ళు, చాలా మంది ఉన్నారు సార్, తమిళ్లో ఉన్నారు అలా. కాకపోతే సార్ ఏం కథ వదలాలి అనుకోలేదండి. ఐ డిడ్ంట్ వాంట్ టు మిస్ దిస్. వదలమని కాదు సార్, అంటే మీరు కంపారిజన్ మీతోనే మీకు వస్తుంది, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా? యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఇది చాలా కొత్త ఛాలెంజ్. అంటే కొత్త వాళ్ళు ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత పోలీస్ పాత్ర చేసినప్పుడు వాళ్ళకి అంతా ఫ్రెష్ గా ఉంటుంది. మీరు అదే పాత్రని అంటే ప్రీవియస్ సినిమాస్ తో మీకే కంపారిజన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది. నా డైరెక్టర్ సార్, మీరు చూస్తే నేను చేసిన 3 పోలీస్ సినిమాల్లో అది నేనులా ఉండను సార్. దట్స్ నాట్ మీ అట్ ఆల్. సో డైరెక్టర్స్ ఇచ్చే డీటెయిల్, దీంట్లో కూడా లోకేష్ లైక్ యా హెయిర్ కట్ లుక్, మీ ముస్టాచ్ ఓకే పోలీస్ లుక్ లానే ఉంది. బట్ యాజ్ అ క్యారెక్టర్ మీరు చూస్తే ఇప్పుడు దాకా చేసిన 3 క్యారెక్టర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద డైరెక్టర్ డీటెయిల్స్. ఇంతకుముందు సత్యభామ సినిమాలో నేను పోలీస్ లేదు, ఐ వాజ్ నాట్ అ పోలీస్, ది యాక్టర్స్ వాజ్ ద పోలీస్. నౌ హియర్ ఐఎమ్ అగైన్ అ పోలీస్ నౌ. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. లోకేష్ గారు హాయ్. సో మీరు ఎంచుకున్న జానర్, మీ ఫిల్మ్ కి ఏ జానర్ ఎంచుకున్నారో, ఇట్స్ అ వెరీ పాపులర్ జానర్. సో మీరు ఎలా కొత్తగా డిఫరెంట్ గా స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ యూ కాంట్ రివీల్ ఇట్ నౌ, బట్ ఈ జానర్ లో ఉన్న ట్రోప్స్ ని ఏం అవాయిడ్ చేశారు? కామన్ గా చూసేవి ఏదైనా అవాయిడ్ చేశారా? దాని గురించి మాట్లాడగలుగుతారా ఇప్పుడు? ఎట్లా ఆయన ఆన్సర్ చెప్పేశారు, నేను త్రూఅవుట్ గా అన్ని అవాయిడ్ చేసేస్తాం. యాక్చువల్గా స్పెసిఫిక్ గా ఇది లైక్ ఎలా చెప్పేది, యూజువల్ గా అన్ని సినిమాల్లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఫిలిమ్స్ లో పర్పస్ గా ఒక్కొక్క క్యారెక్టర్ పైన మనం ఒక డౌట్ పెడతాం కదా, అది అన్ని యూజువల్ సినిమాస్ లో అన్ని థ్రిల్లర్ సినిమాస్ లో అది యూజువల్ గా పెడతారు కదా. నేను ఫస్ట్ డిసైడ్ చేసింది దాన్ని చేయకూడదని. డౌట్ నేను పెట్టకూడదు, ఆడియన్స్ రావాలి. సో దట్స్ ద మేజర్ థింగ్ ఐ జస్ట్ ఒమిటెడ్ ఇన్ ద స్క్రిప్ట్. చాలా విషయం ఉంది, కొన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు. నవీన్ గారు, హాయ్ అండి. మీ కో ఆర్టిస్టులని మీరు మంచి క్యారెక్టర్ ఉందని తీసుకెళ్లారు. ఒక సినిమా అని చెప్పి తీసుకెళ్లి 2 సినిమాలు చేయించారా, లేకపోతే 2 కమిట్ చేయించారా, 2 రెమెంట్లు ఇచ్చారా, 1 ఇచ్చారా? 2 సార్. అక్కడ పక్కన ఇవ్వలేదు అంటున్నారు కిరీటి గారు. సార్ ఒక సినిమాని 2 సినిమాని చెప్పేసి మాట్లాడాను సార్. మధ్యలో ఏం జరిగింది తెలియదు, ఏమైంది బాస్? అంతా ఓకే కదా? యాక్చువల్లీ
తమిళ్ అని చెప్పి వెళ్ళాం. ఓకే. నిజంగా చెప్పాలంటే అంటే బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్స్ ఆర్ వెరీ నైస్ డెఫినెట్ గా, కానీ అది వెళ్ళేదాకా తెలియదు. ఇప్పుడు లోకేష్ ని కలిసేదాకా మాకు క్యారెక్టర్ ఇంత డెప్త్ గా అండ్ లోకేష్ పరంగా కూడా ద వే హీఈస్ నరేటింగ్ ఇట్, ద స్టైల్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ తమిళ సినిమా చేద్దామని చెప్పి వెళ్ళాం అనమాట బేసిక్. నేనైతే అందుకే వెళ్ళాను, ఎందుకంటే ఆల్రెడీ క్షణం అనేది తమిళ్లో చేసాము. దెర్ ఇస్ సర్టన్ మధ్యలో కరోనా వచ్చిందని ట్రై చేయలేదు కానీ, బట్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేర్ టు. అండ్ లాంగ్వేజ్ ఆల్సో ఐ వాజ్ ఏబుల్ టు మజా వచ్చింది చేస్తుంటే. సో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ 1 రెమ్యూనరేషన్ or 2, we enjoyed it. సో ముగ్గురికి కొత్త, ముగ్గురులో ఎవరన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు తమిళ్లో? కిరీటి గారు కానీ శశాంక్ గారు? నేను అప్పట్లో సైజ్ 0 అని ఒక సినిమా చేశానండి, చేశారు అనుష్క శెట్టి గారితో, కానీ అది చాలా చిన్న రోల్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దిస్ టైమ్ ఏంటంటే డైరెక్ట్ తమిళ్ డైలాగ్స్ అండ్ ఆల్. వీళ్ళు లాంచ్ చేయడం కూడా అక్కడ ఒక పోస్టర్ లాంచ్ అండ్ టైటిల్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మన హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నిఖిల్ మురుగన్ గారు ఆయన ఉన్నాడు కదా, ఆయన మామూలు కాదు, ఆయన మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా మొత్తం ప్రెస్ ని మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేశారు. అండ్ తెలుగు యాక్టర్స్ కి అక్కడ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ వీ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ తమిళ్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అస్. And as we said, we all welcome the great content from you. And మాకు కూడా చాలా కొత్త ఆపర్చునిటీ సార్ ఇది, ఎందుకంటే తమిళ్ డైలాగ్స్ అన్ని ఇస్తే నేను మళ్ళీ అన్ని నీట్ గా రాసుకుని తెలుగులో రాసుకుని మళ్ళీ సరిగా చెప్పేటప్పుడు ఇంటోనేషన్ సరిగా వస్తుందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ని వాయిస్ నోట్ పంపించమని ఏదో ట్రై చేసాం. బట్ వీఆర్ ఆల్ క్రెడిట్ గోస్ టు నవీన్, బికాస్ అలా చాలా రేర్ గా ఉంటారండి హీరోస్. అంటే స్క్రిప్ట్ కి ఈ యాక్టర్ కి బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఈ స్పెసిఫిక్ గా సరిపోతాడు అని చెప్పి గుర్తు పెట్టుకుని మళ్ళీ కాల్ చేసి పిలిచేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ నవీన్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఒకటండి మాకేమనిపించింది అంటే, ఇక్కడ నేను ఇన్ని రోజులు చేశాను కదా, ద సెట్ ఆఫ్ ఐస్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఎప్పుడైతే నన్ను దే హావ్ కెప్ట్ మీ రియలీ వెల్ ఆల్ దీస్ ఇయర్స్, రైట్? ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఐస్, అంటే నేను కొత్త కదా అక్కడ, సో మనం ఏం పలుకుతాం అనేది చెక్ చేయాలని ఉంది నాకు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్, వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారు ఇది అని. ఇంకోటి ఏంటంటే, ఈ క్యారెక్టర్ చేసింది కూడా నేను రెగ్యులర్ గా చేసే క్యారెక్టర్ కాదు. ఇక్కడైతే ఎవ్రీబడి నోస్ దట్ ఓకే ఇది కాకపోతే ఇంకోటి వేరే వేరే చేస్తూ ఉంటారని తెలుసు, కానీ అక్కడ ఇంకొంచెం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ బేసికలీ. దట్స్ ఆల్. దట్స్ నవీన్ గారు. హలో అండి. సార్, మనం ఓటీటీ సర్చ్ వచ్చాక ఈ థ్రిల్లర్స్ కి అట్లకి బాగా ఎక్స్పోజ్ అయ్యాం. ఫస్ట్ నుంచి కూడా మన మార్కెట్ థ్రిల్లర్స్ కి చాలా తక్కువ మార్కెట్, మన దగ్గర చాలా తక్కువ సినిమాలు వచ్చి ఆడియన్స్ కూడా ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్సే ఉండేవారు. బట్ ఏంటంటే ఓటీటీ ప్రభావం వల్ల చాలా ఎక్స్పోజ్ అయ్యాం మనం థ్రిల్లర్స్ కి. బట్ మార్కెట్ లో కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్ లో కానీ ఇండస్ట్రీలో కానీ ఓటీటీలో థ్రిల్లర్స్ కున్నంత వాల్యూ థియేటర్స్ కి లేదు, అంటే అట్లీస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మార్కెట్ అది అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. దానివల్ల ఇంకా ఆ యాక్టర్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఆ జోనర్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు. బట్ మీరు కొంచెం ఫ్రీక్వెంట్ గానే చేస్తున్నారు. అవును సార్. సో వాట్ ఈస్ యువర్ మోటివేషన్? సార్, నాది ఫేవరెట్ జోనర్ సార్ నాకు ఇది. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ గా మోర్ దెన్ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ స్క్రిప్ట్ ఈస్ సరౌండెడ్ బై మెనీ క్యారెక్టర్స్ కదా. సో ఎవ్రీ క్రైమ్ ఈస్ డిఫరెంట్, సేమ్ క్రైమ్ ఉండదు నాకు తెలిసినంత. బికాస్ ఆ క్రైమ్ మన చుట్టూ జరుగుతున్న క్రైమ్ మనం న్యూస్ ఛానల్ రూపంలో చాలా లైక్ ఇప్పుడైతే ఇంకా చాలా హ్యాండీ అయిపోయింది. ఎనీ స్మాల్ క్రైమ్ ఆల్సో ఇట్స్ దేర్. బట్ ఇవన్నీ దాటి వాళ్ళకి ఒక 2 hours పైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే యాజ్ అ టీమ్, యాజ్ అ స్క్రిప్ట్, యాజ్ అ యాక్టర్స్, వి ఆల్ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ ది స్క్రిప్ట్. ఆ యూనిక్నెస్ ని క్యాచ్ చేయడానికి ట్రై చేశాం. ఎస్ సార్, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నా థ్రిల్లర్సే, నేను చేసిన 3 థ్రిల్లర్సే ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయింది. అవన్నీ సూపర్ గా వర్కౌట్ అయ్యి దిస్ టైమ్ ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ థ్రిల్లర్. బికాస్ మీరు చూస్తే థ్రిల్లర్స్ లో యూజువల్లీ అందరూ ఏమనుకుంటారంటే ఓకే స్ట్రైట్ ఇన్వెస్టిగేషన్ మీదనే ఉంటుంది, లైక్ బ్యాక్ టు బ్యాక్ చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా వెళ్తుంటుంది అండ్ ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే ప్రీ క్లైమాక్స్ ముందు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, క్లిఫ్ హ్యాంగర్స్ కూడా తెలిసిపోతుంది. బట్ ఐఎమ్ షూర్ సార్, ఇది గట్ ఫీలింగ్. ఎందుకంటే నాకు ఎవరు సినిమా చేసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చిందండి. బికాస్ ఎవరు సినిమా తర్వాత అప్పటి నుంచి నాకు థ్రిల్లర్స్ మీద ఎక్కువ ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై మోర్ థ్రిల్లర్స్. And I feel that this film has a good thrilling experience in theaters.
థియేటర్లో చూడడానికి ఒక సరే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నా ఫీలింగ్. బికాస్ ఇది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడతారో చాలా చోట్ల ఏంటంటే దే ఆర్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ తెలుగు థ్రిల్లర్స్. తమిళ్ చూస్తున్నారు, మలయాళం చూస్తున్నారు, అదర్ లాంగ్వేజెస్ చూస్తున్నారు. బేసికల్లీ ఒక థ్రిల్లర్ సినిమా చేసినప్పుడు యు ఆర్ కంపీటింగ్ విత్ గ్లోబల్ సినిమా. ఎందుకంటే ఎక్కడ మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయితే ఇప్పుడు ఈవెన్ బెటర్ గా ఉన్నా సరే ఏమంటారంటే ఎక్కడో చూసామని చెప్పి అదర్ లాంగ్వేజెస్ కి ఎక్కువ ఇచ్చే హ్యూమన్ టెండెన్సీ. ఇదంతా చాలా మేజర్ ఛాలెంజ్ కదా. ఈ ఛాలెంజ్ నాకు చాలా అంటే మీరు ఒక కమర్షియల్ సినిమా చేస్తే కమర్షియల్ సినిమాలు ప్రాపర్ గా తెలుగులో ఎక్కువ వస్తాయి, మహా అయితే సౌత్ లో వస్తాయి, ఈవెన్ నార్త్ లో కూడా రావు ప్రాపర్ కమర్షియల్ సినిమాలు. సో కాంపిటీషన్ ఇస్ రిలేటివ్లీ లెస్. మీకు ఇక్కడ థ్రిల్లర్ తీసుకుంటే కొరియన్ సినిమాల దగ్గర నుంచి ఇక్కడ తమిళ్ మలయాళం సినిమాల దాకా కాంపీట్ అవ్వాలి. సో ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. థ్రిల్లర్ కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది సార్. చూస్తారు, అదే మేజర్ ప్రాబ్లం. అదే చూస్తారు సార్. బికాస్ అదే సార్, ఇఫ్ వన్ వర్డ్ ఆఫ్ మౌత్, థ్రిల్లర్స్ ఆల్వేస్ వర్డ్ ఆఫ్ మౌత్ మీదనే స్ప్రెడ్ అవుతుంది సార్ మోస్ట్లీ ఐ ఫీల్. మై క్వశ్చన్ ఇస్ హౌ డు యూ అప్రోచ్ ఇట్? ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంత కాంపిటీషన్ లో హౌ డు యూ అప్రోచ్? సార్ కాంపిటీషన్ లోనే ఉండాలి సార్. లైక్ జస్ట్ గో ఫర్ ఇట్, బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్, వాట్ గాడ్ హెస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ. 11 I felt it's an opportunity given by God to me to show it again. థ్రిల్లర్ లో ఇన్ని బెస్ట్ థ్రిల్లర్స్ లో ఇంకో బెస్ట్ థ్రిల్లర్ వచ్చింది, వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ అయినా కూడా హ్యాపీ సార్. Akbar sir, see, as all our friends told in the beginning that you are a very great producer and you are a great auditor and all that. We heard so much about you, even otherwise also. But when he narrated the story to you, you must have been thrilled so much. Yes, of course. Of course. That is the reason you started the film. But did he reach out your expectation after once the film is completed? Are you satisfied with his output? Very much. And more importantly, there are a long string of young heroes who can really do the character, or otherwise who attempt, who love, who struggle to do that kind of characters. But why you specially selected our Naveen Chandra for this character? I saw one or two of his film, how he acted. So we impressed. So myself and the director discussed, our production team discussed that he will be a fit person for this role. So he also performed extraordinary. So you can watch the film and going to be released. But as all the people were discussing, there are en masse of this kind of films on OTT right now. Yes. What is that special point that gripped you? Yeah, that's when you selected. You are going to see the film now. You can't say. No, you will see that. You saw the teaser now. You like. That's what I'm saying, sir. That is the struggle for the media. When Q&A comes, we can't ask anything because you don't reveal anything. What best you can reveal is all have done very well. All have come properly to the sets. All have eaten very well whatever we have given. This information you can leak to us. You know, nothing else. Nothing else. I'll tell on behalf of him, sir. Tell me, please. Sir, he is a very, very reputed chartered accountant in Chennai. And his profession is entirely different, sir. Yes, exactly. Compared to cinema. But his passion to cinema is very amazing. The scripts, ఇంతకుముందు స్క్రిప్ట్స్ ఆయన రిలీజ్ చేసిన స్క్రిప్ట్ చూస్తే Sembi is one of the beautiful film. Sembi and Silanerangal Senamaninangal. That's one great film, first production valdi. And when I met him, నేను కలిసినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే యూజువలీ మాట్లాడతారు డైరెక్టర్ తో చెప్పేసి ఓకే అంతా ఓకే కదా మీరు చూసుకోండి షూటింగ్ కరెక్ట్ గా బడ్జెట్ లో అయిపోవాలి. బట్ ఈయన అలా కాదు సార్. లైక్ ఆయన సిఏ చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయన ఎలా చేశారు అనే ప్రొఫెషన్ ని సినిమా మీద అది అప్లై చేశారండి. ఓకే, ఇఫ్ యు సీ మా టీమ్ లో ఉన్న ప్రతి స్పాట్ బాయ్ నుంచి టికెట్ టు ద టాప్ క్యాడర్ లో ఉన్న యాక్టర్ నుంచి అందరికి సేమ్ ట్రీట్మెంట్ విత్ పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్, లొకేషన్స్. సార్ మొత్తం ఫ్లడ్స్ వచ్చింది సార్ మాకు అక్కడ. మేము షూట్ చేస్తున్నాం ఈ సినిమా, చెన్నై మొత్తం ఫ్లడ్స్ ఉంది. డైరెక్టర్ ఎలాగైనా చేయాలి సార్, నాకు డేట్స్ లేవు సార్ యాక్చువల్లీ. ఐ వాజ్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిలిం. బట్ హీ మేడ్ షూర్ దట్ we should complete the film, should not trouble anyone
ఆర్ ఎనీ పర్సన్ నా వల్ల ట్రబుల్ అవ్వకూడదని హీ హిమ్సెల్ఫ్ ఒక శ్మశానంలో మొత్తం వాటర్ నిండిపోతే తను అక్కడ వాళ్ళతో మాట్లాడించి మేము షూటింగ్ చేయించుకోవాలని వాటర్ అంతా తీయించి తను అక్కడ ఉండి మా అందరినీ అక్కడ షూట్ దగ్గరకు వచ్చి చూసి దెన్ హీ లెఫ్ట్. అంటే ఎలా అంటే సార్, ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ సీఏ కమ్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమాలు పనిచేశారు. సీఏగా కథ మీద కూర్చున్నారు, ప్రొడ్యూసర్ గా ఎగ్జిక్యూషన్ మీద కూర్చున్నారు సార్. పారాడాక్స్ ఏంటంటే, మీరు ఎందుకు నవీన్ చంద్రని సెలెక్ట్ చేసుకున్నారని నేను అడిగితే నువ్వెందుకు అక్బర్ గారిని సెలెక్ట్ చేసుకున్నావో చెప్పు. అంతే సార్. అండ్ యూ హ్యావ్ లీక్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ఫిల్మ్. ఆల్ ది సస్పెన్స్ ఇస్ రివీల్డ్. వన్ గ్రేవ్యార్డ్ గురించి చెప్పాను. దేర్ ఇస్ వన్ సస్పెన్స్ ఐ రివీల్డ్. అండ్ హౌఎవర్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. బికాస్ మెనీ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ సార్ట్ కమింగ్. And we wish you really all the very best because you all should grow in career and have a big break with this film. Thank you. Thank you. Naveen garu. Sir. Ikkada sir. Isaac 10 TV. మీ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ దసరాకి రాబోతున్నట్టుగా వస్తుంది, న్యూస్ వస్తున్నాయి. ఏమన్నా గేమ్ చేంజర్ అప్డేట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా? 7:30 ఫస్ట్ షాట్ సార్, 6:30 ప్యాకప్ సార్. అంతే సార్. లంచ్ బ్రేక్ సార్. అంతే సార్. మేకప్ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన కాస్ట్యూమ్ వేసుకోవాలి. జస్ట్ శంకర్ గారు ఏం చెప్తారో అది ప్రాపర్ గా వింటే మనకు మంచిది సార్, వినకపోతే కష్టం సార్. సో ఇదే సార్. అంటే చాలా పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ సార్. అండ్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు షూట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అండ్ రిలీజ్ డేట్ల గురించి ఐ థింక్ నాకు ఐడియా లేదు సార్, బికాస్ ఇంకా work is going on. We just finished one schedule, almost finished in Rajahmundryలో ఫినిష్ చేసి వచ్చాము. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది. క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. చరణ్ గారితో కాంబినేషన్ మీకు ఏమైనా ఉందా సార్? సార్ అవును సార్. సినిమా కాంబినేషన్ చరణ్ గారితో సార్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ సార్. నవీన్ గారు, థ్యాంక్ యూ. అయితే మీకున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. సో ఏమైనా ప్రెజర్ ఉందా, రెవెన్యూ వస్తుందా లేదా అట్లా ఏమన్నా? లేదండి, ప్రెషర్ అయితే లేదు. ఎందుకంటే నా ఇంతకు ముందు సినిమాలు నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని చూసి ది వే ఆడియన్సెస్ ఆర్ రిసీవింగ్ మీ, ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ గాడ్ వెన్ యూఆర్ హానెస్ట్ అంటే యాజ్ ఏ యాక్టర్ మీకు మంచి ఉంది, ఫ్యాన్స్ నుంచి అయితే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బట్ కమర్షియల్ హిట్ అనేది వేరు కదా. ఐ థింక్ దిస్ వుడ్ బి ద వన్ అనుకుంటా అండి. ఐ థింక్ అక్బర్ సార్ God వచ్చి he's giving me like this budget, he gave me this big budget, at the same time I will cross that budget emo. It's all in him, like he'll ఆల్ ది బెస్ట్. అయితే మీరు మూవీస్ లోకి రాకముందు డాన్స్ మాస్టర్ గా ఏదో వర్క్ చేశారు తెలుసు. అయితే చాలా మంది అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళంతా కూడా డాన్స్ మాస్టర్స్ కాకపోయినా కూడా వీళ్ళంతా కూడా సక్సెస్ అయిన వాళ్ళు. బట్ అలాంటి రోల్ ఎప్పుడు మీకు రాలేదా లేదా రిజెక్ట్ చేశారా? నేను డాన్స్ మాస్టర్ అయినప్పుడు అండి సర్వైవల్ కోసం అండి, టు ఫీడ్ మై ఫ్యామిలీ. బట్ ఏ మూవీలో కూడా ఒక మంచి డాన్స్ చేసిన షార్ట్ గానే ఎక్కడ మేము చూడలేదు సరిగ్గా. సో అంటే మేబీ నేను నోటీస్ చేయలేదేమో. లైక్ ఐ థింక్ అలాంటి కథ నాకు ఆ కథల్లో నేను లేను అనుకుంటా, డాన్స్ చేసే కథల్లో నేను లేను అనుకుంటా. ఒకవేళ ఫ్యూచర్ లో అలాంటివి వస్తే షూర్ అండ్ డాన్స్ విల్ బి విత్ మీ. లైక్ ఎవరైనా డాన్స్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇట్ ఈస్ విత్ ఇన్ us, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్. అండ్ షూర్ గా అలాంటి స్క్రిప్ట్ వస్తే చేయాలండి. మూవీ అవుట్పుట్ చూసారా మీరు? ఇంకా లేదు. ఇదండి అంటే రీసెంట్ గా సైలెంట్ గా వచ్చింది మహారాజా మూవీ, బట్ మాస్టర్ పీస్ అయింది. మళ్ళీ మీరు ఇందాక కోట్ చేస్తూ కూడా మళ్ళీ అలాంటి సినిమా అన్నట్లు అన్నారు. సో అంత సక్సెస్ వస్తుందని నమ్మకం. అలాంటి సినిమా ఏంటంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడియన్స్ దే రియాక్టెడ్ టు దట్ ఫిలిం. సో అలాగే దీన్ని కూడా రియాక్ట్ అవుతారు. అలాంటి ట్విస్ట్ ఉన్నాయని చెప్పాను అంతే. హాయ్ లోకేష్. నవీన్ గారు హియర్. హాయ్. మీది సూపర్ ఓవర్ అని ఒక సినిమా వచ్చింది ఆహాలో. అయితే మొన్నే సూపర్ ఓవర్ మొన్న అయింది. బెట్టింగ్ అంతా అయిపోయింది. సో బెట్టింగ్ లోనే ఆ సినిమా కూడా చాలా మంచి థ్రిల్లర్ అది. అవునవును. తర్వాత మీరు అన్ని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్ లో బాగా బిజీ అయిపోయారు. మంచి రొమాంటిక్ రోల్స్ కూడా చేశారు. కానీ తర్వాత 11 సినిమాతో ముందుకు వస్తున్నారు. సో కంపేర్ టు దట్ సూపర్ ఓవర్ ఇది ఏ రేంజ్ లో ఉండబోతుంది? అండ్ ఆ సినిమా చాలా ఇంటెన్స్ థ్రిల్లింగ్ డ్రామా అది. సో దాన్ని బీట్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా బీట్ చేస్తుంది. అండ్ ఆ జానర్ వేరు. ఐపీఎల్ బెట్టింగ్, హవాలా, ఆ కేసు మీద జరిగే జానర్ అది. సో అది ఒక కైండ్ ఆఫ్ లూప్ ఒక్క లూపే ఉంటుంది సినిమాలో. ఆ సినిమాలో ఒక లూప్ ఉంటుంది స్క్రీన్ ప్లే. బట్ ఇది అలా కాదు. దిస్ ఈస్ మనం అనుకునేది ఒకటి ఉంటుంది,
కానీ అది అక్కడ ఉండదు. ఓకే, వీరసింహ ఇంకో హింట్ ఇచ్చేసా, సారీ. వీరసింహారెడ్డి, అరవింద సమేత వీర రాఘవ అండ్ గేమ్ చేంజర్. సో ఇలా మంచి సపోర్టింగ్ రోల్స్ కూడా మీకు వస్తున్నాయి. మీకు అవి కంఫర్ట్ గా ఉన్నాయా, మెయిన్ లీడ్ గా చేయడం కంఫర్ట్ గా ఉన్నాయా? కెమెరా ముందు నాకు క్యారెక్టర్ డీటెయిల్ ఇచ్చి పర్ఫామ్ చేయమని చెప్పి దానికంటే కంఫర్ట్ ఏది లేదండి. ఎనీ రోల్, ఎనీ ఫిలిం, జస్ట్ కెమెరా ముందు పెట్టి గివ్ మీ ద డీటెయిల్స్. ఐ థింక్ ఐ నో దట్ జాబ్ అంతే. లోకేష్ గారు. Riyaji, I just want to ask. Hi, myself Hema Malini. So first of all, we will welcome you. Welcome to Hyderabad and welcome to Tollywood. And Indro, how is your character in this movie? ఎందుకంటే ఇందాక నవీన్ గారు చెప్తూ పాపం తెలుగు కూడా చాలా కష్టపడ్డది, డైలాగ్స్ చెప్పడానికి చాలా ప్రయత్నించింది అని. సో how is your character in this film? The characters is a very normal girl character, but it's one twist is there. அது சொல்ல மாட்டேன். What is the twist? தெலுங்கு ரொம்ப கஷ்டமா தான் இருந்துச்சு, but I like that character. Then director also selected me for this character, and very normal girl. That's it. అவ்வளவுதான் சொல்ல முடியும். నమ్మొద్దని అంటున్నారు నవీన్ గారు. ఈ సేయింగ్ దట్ డోంట్ బిలీవ్. Okay. So how you balanced your roles as a producer and as a actor? Which one is more comfortable for you? Acting is more comfortable for me, but producing role is not so difficult because of Akbar sir. Everything is he will take care. So I am only supporting for him. That's it. లోకేష్ డైరెక్టర్. హాయ్. మనకు ఆల్రెడీ తమిళ్లో లోకేష్ కనకరాజు ఉన్నారు. ఆయన స్క్రీన్ ప్లే గానీ కథలు గానీ డిఫరెంట్ ఉంటాయి. సో మీ 11 ఆల్సో విల్ బి ఏ 1 day అంటే మోస్ట్లీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్స్ 1 day 2 days లో కంప్లీట్ అవుతుంటాయి కదా. సో అదే అలాంటి స్టోరీ లైన్ ఉంటుందా, లేదు లాంగ్ ఉంటుందా? లేదు, అలాంటి లేదు. సో హౌ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ రీసెంట్లీ అన్ని సీక్వెల్సెస్ వస్తున్నాయి. సో ఇది కూడా ఓపెన్ ఎండెడ్ స్టోరీయా, లేదంటే పార్ట్ 2 కేనా? నో, పార్ట్ 2 లేదు. శశాంక్ గారు లేదు, పార్ట్ 1 ఫినిష్డ్ అంతే. నవీన్ గారు అండ్ సార్. సంభవం యుగ నుంచి స్టార్ట్ చేసి మధ్యలో అటు ఇటు వెళ్తూ ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి కొంచెం లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, మంచి బాగా బిజీగా తిరుగుతున్నారు. సో ఏంటి సార్ రోజు దీన్ని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గుర్తించారా అది, లేదంటే? లేదు సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీ ఆల్వేస్ బీన్ లైక్ నన్ను గుర్తు చేస్తూనే ఉంది సార్, లైక్ గుర్తిస్తూనే ఉంది. ఇప్పుడు బిజీ అయింది, ఈ బిజీ డేస్ ఎలా వచ్చాయి? అప్పటి నుంచి స్ట్రగుల్ నుంచి బయటకు బాగా వచ్చింది సార్. మనకు క్రికెట్ తెలీదు, క్రికెట్ నేర్చుకున్న తర్వాత ఏ రోజు ఒకరు 6 కొడతామని తెలుసు కదా సార్. సో క్రికెట్ నేర్చుకోవడానికి నెట్ ప్రాక్టీస్ కొంచెం టైం అయింది. ఈసారి ప్రాపర్ గా షాట్స్ అని ప్రాపర్ గా ఆడుతున్నా. సో 11 ఐ థింక్ ఐ ప్లే ఎ గుడ్ షాట్, సో దట్ ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేసిన ఆడియన్స్, నేను చేసిన ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన ఆడియన్స్ ఖచ్చితంగా ఇది ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది సార్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఆఫ్ మై కెరియర్ అని నా ఫీల్ అవుతున్నాను. సో 11 ఇన్వెస్టిగేషన్స్, 11 కేస్ స్టడీస్ ఉన్నాయి కదా, ఇందులో బాగా డిఫికల్ట్ ఇన్వెస్టిగేటివ్ కేస్ స్టడీ ఏదో ఒకటి ఉందని? బాగా డిఫికల్ట్ అంటే సార్ డైరెక్టర్ ని ఇన్వెస్టిగేట్ చేయడమే సార్. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ లైక్ ప్రీ ప్రొడక్షన్ లో డిస్కషన్ లో జరిగేటప్పుడు ఈయన కథ చెప్తుంటే నేను ఈయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఈయన ఎలా ఇది రాశాడు, ఎలా ఇలా ఇక్కడ స్క్రీన్ ప్లే ఎలా ఇలా ప్లాన్ చేశాడు. ఒక నార్మల్ ఆడియో నేను క్వశ్చన్ విన్నప్పటికీ, ఒక యాక్టర్ గా విన్నప్పటికీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఫినిష్ అయ్యేటప్పటికి లైక్ ఈ క్వశ్చన్స్ కి ఐ థింక్ ఆన్సర్స్ థియేటర్ లోనే దొరుకుతుంది. సో ఐ నీడ్ టు బీ కామ్, బట్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్ అండి. అంటే అదే సార్, ఐ గేవ్ మై సెల్ఫ్ టోటలీ. ఇంకా 51 days ఏదైతే ఉందో జస్ట్ ఆయన మీద నమ్మి జస్ట్ నాకు ఇచ్చిన పేపర్ మీద సీన్ నా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళాను. ఫిల్మ్ హాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. బాగా వచ్చింది సార్, సినిమా బాగా వచ్చింది. శశాంక్ గారు హాయ్. సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. సైలో మీ రోల్ చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయింది అందరికి కూడా. సో ఇప్పుడు ఇందులో మీ రోల్ కూడా పోటాపోటీగా ఉంటుందని చెప్పారు కదా. సో ఇది ఎంతవరకు దాన్ని మరిపించగలదు సైలో మీ క్యారెక్టరైజేషన్ ని? అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అని కాకుండా మరిపిస్తుందా, మరిపించదా అన్న పాయింట్ చూస్తారు. చెప్దామా వద్దామని చూస్తారు.
మరిపిస్తుందా మరిపిదా తెలియదండి, బట్ డెఫినెట్లీ ఇది కూడా గుర్తుండిపోతుందండి, అదైతే గ్యారంటీ. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా రోజుల తర్వాత మీరు అన్నట్టు గ్యాప్ వచ్చింది అన్నారు కదా, ఎస్ గ్యాప్ వచ్చింది. సో అంత గ్యాప్ తర్వాత ఒక మంచి రోల్ వచ్చినప్పుడు సాటిస్ఫైయింగ్ ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ మూవీకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మూవీ నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. శశాంక్ గారు ఇక్కడ సార్. సో ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ ఇంతకుముందు ఒకటి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది, అండ్ ఇందులో మెయిన్ లీడ్ లో పోలీస్ ఆఫీసర్ అంటే నవీన్ గారి తర్వాత ఆయనకి పోలీస్ చేస్తున్నారు కాబట్టి ఈ వాజ్ కంప్లీటెడ్ థరో విత్ ద క్యారెక్టర్స్. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ దట్టు. సో దీని గురించి మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి, ఇది ఏంటి అంటే అంత డీటెయిల్ గా నేను యాజ్ అన్ యాక్టర్ గా నాకు చేయాల్సిన అవసరం మా డైరెక్టర్ ఇవ్వలేదండి. ఆయన మొత్తం ఇందాక చెప్పారు కదా, ఆయన ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ని చేయాల్సి వచ్చిందని, ఆయన అన్ని చేసి రెడీ పెట్టుకున్నారు. బేసిక్ గా డైరెక్టర్ ని ఫాలో అయిపోయానండి. బట్ బేసిక్ అసలు పోలీస్ అంటే ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ చిన్న చిన్న మేనరిజమ్స్ ఏంటి, గన్ను పట్టుకునే విధానం ఏంటి, అలాంటివి యాజ్ అన్ యాక్టర్ మనం తప్పు చెయ్యొద్దు కాబట్టి అలాంటివి చూసుకున్న తప్ప ఇన్ డీటెయిలింగ్ అయితే అంతా మా డైరెక్టర్ చేశారండి. జస్ట్ ఆయన్ని నేను ఫాలో అయ్యాను అంతే. డైరెక్టర్ ఒకరేమో సిఏ, మీరేమో అడ్వకేట్. మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా రేర్ గా చూస్తుంటాం సినిమా ఇండస్ట్రీలో. మేజర్ కూడా అవి రెండే, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అండ్ మీ ఇద్దరు కలిసి ఆర్టిస్ట్ భయపెట్టి వర్క్